వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్ ఇవి విన్నాం. తాజాగా కార్పొరేట్ జిహాద్ కూడా వచ్చేసింది. మహారాష్ట్ర నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పలువురు ఫిర్యాదుదారులు తమ వాంగ్మూలాలతో సహా ముందుకు వస్తుండడంతో కొత్త కొత్త విషయాలు, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యవహారం అంతా బయటికి వస్తుండడంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో వారంతా బయటికి వచ్చి ఛాందస్తుల దుష్ట కార్యాల గురించి కుప్పలు తెప్పలుగా చెబుతున్నారు. తోటి ఉద్యోగులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, హిందూ దేవతలను తులనాడుతూ ఇస్లాంని ప్రచారం చేస్తున్న విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. శివుడి గురించి, గణేశుడి గురించి, కృష్ణుడి గురించి పదే పదే అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ బాధితురాలు తన ఫిర్యాదులో ఇలా చెప్పారట. గత ఏడాది మే మాసంలో నేను ఎప్పటిలాగే సోమవారం ఉపవాసం ఉంటున్నాను. నేను శివుని భక్తురాల్ని కాబట్టి నా టేబుల్పై ఈశ్వరుడి విగ్రహం పెట్టుకుంటాను. ఆ సమయంలో అక్కడ ఉన్న తౌసిఫ్ అత్తర్ విగ్రహం వైపు చూస్తూ ఇలా ప్రశ్నించాడు. మహాదేవుడు నిజంగా దేవుడా? పార్వతి గణేశుడిని సృష్టించినట్లయితే ఆ విషయం మహాదేవుడికి ఎందుకు తెలియదు? గణేశుడు మహాదేవుడి కుమారుడు ఎందుకు అవుతాడు అని అంటూ అతను పార్వతీదేవి శీలాన్ని ప్రశ్నించే రీతిలో మాట్లాడాడు. బ్రహ్మదేవుడు ఓ రేపిస్టని, తన సొంత కుమార్తెని అత్యాచారం చేశాడని, శివుడు దేవుడే కాదు, అలాగే రాముడు వనవాస సమయంలో రాముడు, సీత ఖచ్చితంగా మాంసాహారం భుజించే ఉంటారు, అలా చేయకుంటే వారు బతికేవారు కాదని, అప్పుడు నేను దీనికి ఆధారం ఏంటని ప్రశ్నించాను. ఇది నా సొంత వ్యాఖ్యానమే అంటూ తౌసిఫ్ సమాధానం చెప్పాడని ఫిర్యాదుదారు వెల్లడించింది. అలాగే నిందితుడు తౌసిఫ్ తన ఇస్లాంని గొప్పదని చేసి చూపుతూ మరో మతాన్ని కించపరిచేవాడని కూడా ఫిర్యాదుదారు చెప్పుకొచ్చింది. ఇస్లాంని ఉన్నతంగా చూపిస్తూ హిందూ మతాన్ని కించపరిచేవాడిని, హిందూ మతాన్ని కించపరుస్తూ కనిపించని వాడే నిజమైన దేవుడు, హిందూ ధర్మంలోని దేవుళ్ళు కనిపిస్తారు కాబట్టి వారు దేవుళ్లే కాదు అంటూ కించపరిచేవారని, హిందూ దేవతల ఉనికిని కూడా తరచూ ప్రశ్నించేవాడని వెల్లడించారు. వీళ్ళను గనక బయటికి వదిలితే అంతకు మించి దరిద్రం ఇంకొకటి ఉండదు. ఈ టీసీఎస్కి సంబంధించి దొరికిన ప్రతి ఒక్కరికి మరణ శిక్షే విధించాలి. ఆ శిక్ష ఎప్పుడు పడుతుందా, అది ఎప్పుడు వింటానా అని నేనైతే ఎదురు చూస్తూ ఉంటా. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనిందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.